శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం సూర్య భగవానుడు గురించి, సూర్య భగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మనకి 12 రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్య భగవానుడే కారణం అవుతుంటాడు. ఈ సూర్య భగవానుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అదే సూర్య సంక్రమణం అంటారు. సో ఈ విధంగా 12 రాశులలోకి మారడం వల్ల ఈ 12 నెలలకి గుర్తుగా 12 రాశులు మనకి ఏర్పడడం జరిగింది. అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాశుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా. అంటే మొత్తం మీద జ్యోతిష శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం, అలాగే మేదిని జ్యోతిషం అనుకుందాం. ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడి యొక్క రాశి మారినప్పుడు, మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్య భగవానుడు ఉన్నాడు, వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు, ధనానికి కూడా కారణమవుతుంటాడు. ఒక జాతకంలో మనకి సూర్య భగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడు అవుతాడు, ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది, సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవనివ్వండి, అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవనివ్వండి, సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం, అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది. అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం అయిన తర్వాత తూర్పు వైపు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో 12 ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి, అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు. గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్పుతూ ఆ 12 ఆసనాలకి 12 పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అది చేయడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు. ఈరోజు కూడా ఎవరికైనా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద, మన పేరు మీద, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అది కంపల్సరీగా, అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం, అది విశ్వాసం, అది నిజం కూడా. సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి, అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య చదువుకోవడం అది చేయాలి. సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చడం అనేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి. అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడన్నది కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు. కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఫిబ్రవరి 14వ తారీఖున మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నటువంటి సూర్యగ్రహ ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి
రాశికి మారడానికి ఒక 30 రోజులు సమయం తీసుకోవడం జరుగుద్ది. ఈ సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే దాన్ని సూర్య సంక్రమణం అనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి కుంభరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ సింహరాశి వారికి ఏంటంటే సప్తమ స్థానంలోకి రావడం జరిగిందన్నమాట. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొంతవరకు ఒక విధంగా సూర్యభగవానుడు ఒక సంవత్సరానికి ఒక 12 రాశులు మారడం అందరికీ తెలుసు. ఈ 12 రాశులు మారడంలో కేవలం 4 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి 3, 6, 10, 11 ఒక విధంగా ఉపచయ స్థానాలు ప్రోగ్రెస్ కారణమైనవి కాబట్టి ఈ 4 రాశులలో ఉన్నప్పుడు మాత్రమే రవి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అంటే ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే గోచారరీత్యా రవిగ్రహం అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిగతా 8 గ్రహాలు కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. అంటే రవి ఎప్పుడైతే మంచి ఫలితాలు ఇస్తాడో మిగతా గ్రహాలు చెడ్డ ఫలితాలు ఉన్నాక అనుకూలత ఉండదు, కంపల్సరీగా మంచి ఇవ్వాల్సి ఉంటుంది. రవి ఈ విధంగా సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు ఒక విధంగా అది రవికి ఆపోజిట్ స్థానం అవడం వల్ల బలహీనమైన స్థానం. సప్తమ స్థాన భావాలు అంటే ముఖ్యంగా భార్య భర్త సంబంధించిన విషయాల్లో ఒక అభిప్రాయ భేదాలు అంటే ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకునేది ఒకటి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి శని గ్రహంతో రవి కలవటం వల్ల ఏంటంటే ప్రస్తుతం మనకి ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు రావచ్చు, భార్యకి రావచ్చు, భర్తకి రావచ్చు. ఆ కారణం వల్ల కూడా కొంత ఎడబాటు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదో ఒక సెలవు పెట్టి రావాల్సి రావడం, ఉద్యోగ రీత్యా కొంతకాలం పాటు వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, ఎక్కువగా బయట తిరిగి వలసి రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద వృత్తికి సంబంధించిన భావంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంబంధాల విషయంలో ఈగో క్లాషెస్ ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అలాగే ఏదైనా జాయింట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి అంటే వృత్తిలో మార్పు కూడా రావచ్చు. అంటే దశమ భావం అన్నది దశమానికి దశమం సప్తమ భావం కాబట్టి సప్తమ భావం మీద ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం దశమ భావం మీద కూడా పడుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల వృత్తిపరంగా కూడా కొద్దిగా స్లో డెవలప్మెంట్ అవ్వడం, ఆదాయం తగ్గిపోవడం. ఎందుకంటే ధనాన్ని ఇచ్చే సూర్యభగవాను శని భగవానుడితో కలిపి లిమిటెడ్గా ఎంత అవసరమో అంత ధనమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల యొక్క అభివృద్ధిలో చాలా డిలే కనబడుతుంటుంది అన్నమాట. ఈ నెలంతా కూడా వాళ్ళు సరిగ్గా చదవకపోవడం కానీ, వృత్తిలో సరిగ్గా సక్సెస్ అవ్వకపోవడం కానీ, కొద్దిగా మంద బుద్ధితో ఉండడం కానీ, మొత్తం మీద పిల్లల విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఆదాయం బాగా తగ్గిపోతుంది, దానివల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే వ్యక్తిగతంగా కూడా పనులు ఆలస్యం అవుతాయి. శరీరం ఒక విధంగా అలసటకి గురి అవ్వడం వల్ల సమయానికి సరైనటువంటి సదుపాయాలు ఆహారం లేకపోవడం వల్ల అధిక శ్రమ వల్ల జాతకుడు వ్యక్తిగతంగా అనారోగ్యానికి గురి అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఈ భావం అంత అనుకూలం కాదు కాబట్టి పైపెచ్చు శని భగవానుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎంత గొప్పవాడికైనా ఒక విధమైనటువంటి బలహీనత వీక్నెస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి జాతకుడు ఈ సమయంలో కంపల్సరీగా సూర్యభగవాను యొక్క స్ట్రెంత్ కోసం 100% ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఈ నెలంతా కూడా శివుణ్ణి కూడా కంపల్సరీగా ఆరాధించాలి. అలాగే మరి సూర్యభగవాన్ని కూడా ఆరాధించడం వల్ల రెండు కూడా పాజిటివ్గా మీకు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఇద్దరూ మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల అంటే వృత్తిలో విజయం, ప్రభుత్వ అవకాశాలు, రాజకీయ రంగంలో విజయం ఇవి కూడా లభించే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఈ రెండు కూడా కంపల్సరీగా ఈ నెల మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క వీలును బట్టి ప్రథమంగా విఘ్నేశ్వరుని పూజించుకోవడం, సూర్యభగవానికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం, సూర్య గాయత్రి, సూర్య ఆరాధన, ఆదిత్య ఉదయం చదువుకోవడం, దాని తర్వాత శివుడికి సంబంధించిన శివుడికి అభిషేకం జరిపించుకోవడం. ఈ సమయంలో మరి చక్కగా శివుడికి ఎంత బాగా పూజించుకుంటే అంత రాజ పదవి, గవర్నమెంట్ సక్సెస్, ప్రభుత్వ ఉద్యోగంలో లబ్ధి, ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం లభించే అవకాశం ఉంటుంది. దీన్నే నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోవడం అన్నమాట. ఎవరైతే శత్రుగ్రహం ఉంటాడో, ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని మనం ప్రసన్నం చేసుకోవడం ద్వారా వాళ్ళ నుంచి మంచి ఫలితం పొందడం అన్నది ఒక అద్భుత అవకాశం. కాబట్టి కంపల్సరీగా ఈ నెలలో శివుణ్ణి
శని భగవానుణ్ణి, సూర్య భగవానుని ఆరాధించుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక స్థిరమైనటువంటి లాభం మీకు కలిగే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.